ఈరోజు మే 19వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,840 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,766 పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,175 రూపాయలు పలుకుతుంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చెప్పవచ్చు. పసిడి ధరలు గత కొంతకాలంగా మళ్లీ తగ్గుముఖం పట్టడం గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలపడడమే అని చెప్పవచ్చు. డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు డాలర్ విలువ బలపడే కొద్దీ తమ పెట్టుబడులను ఎక్కువగా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారంపై పెట్టే పెట్టుబడిని సురక్షితమైన పెట్టుబడి అని పిలుస్తూ ఉంటారు, కానీ దానిపై వడ్డీ లభించదు. అందుకే ఇన్వెస్టర్లు రాబడి లభించే అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే సుమారు 25,000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు గమనించవచ్చు. పసిడి ధరలు గత వారం రోజులతో పోల్చి చూస్తే సుమారు 5,000 రూపాయల వరకు తక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇక వెండి విషయానికి వస్తే 1 కేజీ వెండి ధర 2,73,749 పలుకుతుంది. వెండి ధర తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పరిణామాలే కారణం. వెండి ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి ప్రస్తుతం 1,75,000 రూపాయలు తగ్గింది. ఎందుకంటే జనవరిలో వెండి ధర 4,25,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. సిల్వర్ మార్కెట్లో ధరలు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నిజానికి బంగారంతో సమానంగా సిల్వర్లో కూడా పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధర పెరిగినప్పుడల్లా సిల్వర్ ధర కూడా పెరుగుతుంది. బంగారం తరహాలోనే సిల్వర్ను కూడా ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సిల్వర్ ధరలు మార్కెట్లో భారీగా పెరగడానికి ఇండస్ట్రియల్ డిమాండ్ కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే సిల్వర్ను ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలో ఉపయోగిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ తయారీలను, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలను, అలాగే డేటా సెంటర్లను వెండి వాడకం అనేది పెరుగుతుంది. సిల్వర్కు ఎక్కువగా డిమాండ్ పెరగడానికి ఇదొక కారణం. ప్రస్తుతం మార్కెట్లో సిల్వర్ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతుంది. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి ప్రధాన కారణం. ఇదిలా ఉంటే సిల్వర్లో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం పెరుగుతున్న సిల్వర్ ధర అనేది ఒక చక్కటి లాభాన్ని అందిస్తుంది. సిల్వర్లో పెట్టుబడి పెట్టడానికి సిల్వర్ ETF మార్కెట్ అనేది అనుకూలంగా ఉంది. ఫిజికల్ రూపంలో సిల్వర్ కొనుగోలు చేయడం కంటే సిల్వర్ ETFలలో పెట్టుబడి పెట్టినట్టయితే సిల్వర్తో సమానంగా ట్రేడ్ అయ్యే యూనిట్లను పొందవచ్చు. స్టాక్ మార్కెట్ తరహాలోనే ఇందులో ట్రేడింగ్ జరపడం ద్వారా సిల్వర్ యూనిట్లను కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి చేస్తూ ఉంటారు.